నార్మల్గా ఈ రోజుల్లో చాలామంది లేడీస్ని చూసి అడిగితే మీకు నార్మల్ అయిందా సెక్షన్ అయిందా అంటే అదేంటి సెక్షనే అయింది అని చేసి చెప్తూ ఉంటారు. అసలు ఈ మధ్య కాలంలో నార్మల్ ఎక్కడ అవుతుంది మేడం అని నవ్వుతూ కూడా ఉంటారు. కానీ నిజంగా ఇది నిజమా? ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇంతగా మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఎందుకు నార్మల్ డెలివరీ అనేది మనకి అవ్వట్లేదు అంటే కావాలనే చేస్తున్నారని కొందరు అంటున్నారు. అంటే సెక్షన్ చేయడం వల్ల మనకి ఎక్కువ డబ్బులు ప్రాఫిట్ వస్తుందని సెక్షన్ చేస్తున్నారు, అందుకే గైనకాలజిస్టులు నార్మల్ డెలివరీ వైపు మొగ్గు చూపట్లేదు అని. ఇది చాలా చర్చనీయాంశమైనటువంటి వాక్యం. ఎందుకు అంటే చాలా మందికి మీరు ఈ మధ్యలో చూడండి 100లో మనకి 90% పీపుల్కి సెక్షనే అంటే సిజేరియన్ సెక్షనే అవుతుంది. నార్మల్గా డెలివరీ అనేది ఏమీ ఒక రోగం కాదు, అది జీవన విధానంలో సహజంగా ప్రతి జంతువుకు అయ్యేదే, అది మనిషికి కూడా అవుతుంది. జంతువులకు సెక్షన్ ఎవరు చేయట్లేదు కదా, మనుషులకి మాత్రమే ఎందుకు మనం సిజేరియన్ సెక్షన్ చేసుకునే ప్రతి ఒక్కరము బిడ్డల్ని కనాలి అంటే చాలా మంది మాట్లాడేది ఏంటి అంటే అసలు ఈ కోణంలో ఏ గైనకాలజిస్ట్ కూడా ఆలోచించి నార్మల్ డెలివరీసే చెయ్యాలి, మనం నార్మల్ డెలివరీస్ చేసే విధంగానే మన మందులు ఉండాలి అన్న అవగాహన అనేది కూడా లేకుండా తయారైపోయింది అన్నది చర్చనీయాంశం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ రకంగా ఆలోచించి ఉంటే ఈరోజు ఇంతమందికి సెక్షన్ అనేది అవ్వదు. అది ఒక రెగ్యులర్ పదం లాగా, అంటే అసలు కన్సీవ్ అయ్యారు అంటే సెక్షనే, ఇంకా వేరే ఆప్షనే లేదు అన్నట్టుగా ఈ రోజుటి పరిస్థితి అయ్యింది. అదే ఒక 50 years బ్యాక్ చూసుకుంటే ఏ ఇంట్లో కూడా చదువు లేదు, అప్పుడు ఇంత మెడికల్ సర్వీసెస్ లేవు, అయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు. ఎవరికి కూడా సెక్షన్ అవసరం అనేది ఎవరో ఒక్కరికి అయ్యేది. అలాంటి దాని నుండి మనము ఇంత ఎడ్యుకేషన్ అండ్ ఇంత సైన్స్ అనేది డెవలప్ అయిన తర్వాత దానికి విరుద్ధంగా మనం ఆపరేషన్ చేసే పిల్లల్ని కనాల్సి వస్తుంది. నిజంగా అదే ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? ఎలాంటి కత్తిగాటు సెక్షన్ లేకుండా, సిజేరియన్ ఆపరేషన్ లేకుండా అదొక న్యాచురల్ పద్ధతి లాగా, అంటే జీవన విధానంలో ప్రతి స్టెప్ మనం దాటుకుంటూ వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల గర్భం దాల్చి నార్మల్గానే బిడ్డను కనేటువంటి పరిస్థితి మనం కలిగించలేమా అంటే డెఫినెట్గా కలిగించవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదంలో అలాంటి చాలా రకాలైనటువంటి ఔషధాలు లేదా చాలా రకాలైనటువంటి జీవన విధానంలో తేడాలు అండ్ కొన్ని రకాల స్పెషల్గా చెప్పబడినటువంటి సంస్కారాల పేరుతో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అది చేసుకొని ఇంతకు ముందు వాళ్ళు నార్మల్గానే డెలివరీ దాన్ని ఒక మామూలు సహజమైనటువంటి మార్పుగా వాళ్ళు దాన్ని అనుభవించారు, ఆనందించారు. కానీ ఇప్పుడు మనం రోగగ్రస్తుల్లాగా ఆపరేషన్లో సెక్షన్ చేసుకొని ఒక 10 రోజులు బెడ్ మీదనే బెడ్ రెస్ట్ తీసుకొని కంటున్నాం. సో ఇది మనం అవాయిడ్ చేయడానికి ఆయుర్వేదంలో ఏం చెప్పారు, ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఎటువంటి ఆహార అలవాట్లు మనం వాడుకున్నట్టయితే మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, ఎటువంటి ఆహార అలవాట్లు మనం ఉన్నట్టయితే మన పిల్లలు మామూలుగా హెల్దీగా ఉంటారు. అంటే ఇప్పుడు చూసినట్టయితే చాలా మంది పిల్లలు ఆటిజం అంటారు, హైపర్ యాక్టివిటీ అంటారు, అండ్ చెప్పింది వినకపోవడము, అండ్ కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్, అండ్ పుట్టిన ప్రతి పిల్లలు ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం, ఇలా రకరకాలుగా చాలా శక్తివంతమైన పిల్లల్ని కాకుండా శక్తిహీనమైనటువంటి పిల్లల్ని మనం సమాజానికి ఇస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మనం అసలు ప్రెగ్నెన్సీ అనే దాన్ని ఒక మంచి మార్పు అండ్ అదొక నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మంచి శిశువుని ఇవ్వాలి అన్న అవగాహన లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఒకప్పుడైతే ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి రోగగ్రస్తమైనటువంటి శిశువులు ఉండకుండా ఉండాలి అని ఆయుర్వేదంలో చాలా రకాల ట్రీట్మెంట్స్ చెప్పారు. అంటే మీరు ఇవన్నీ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి, అలా ప్లాన్ చేసుకున్నట్టయితే మీకున్న ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకుండా వచ్చే జనరేషన్ అనేది మీకన్నా హెల్దీగా, మీకన్నా శక్తివంతంగా అవుతుంది అని చాలా రకాలైనటువంటి పద్ధతులు చెప్పారు. సో అలాంటివి ఎన్నో ఆయుర్వేద గ్రంథాల్లో చాలా డీటెయిల్గా చెప్పారు. సుశ్రుత సంహితలో కావచ్చు, చరక సంహితలో కావచ్చు, ఇలా మనము ప్రామాణికంగా ఆయుర్వేదానికి ప్రామాణికమని చెప్పబడేటువంటి గ్రంథాలలో నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి రోగాలు రాకుండా ఇంకా మంచి జనరేషన్ని పుట్టించడానికి ఏమేమి అవసరము, అండ్ మీకొక పిల్లలు పుడుతున్నారు, మీ కుటుంబానికి వారసులుగా ఉండేవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత హెల్దీగా ఉండాలి, అంటే మీరు ఎలాంటివి ఫాలో అవుతే అలాంటి పిల్లలు పుడతారు అన్న దాని మీద చాలా డీటెయిల్ రీసెర్చ్ చేసి మనకి చాలా రకాల అంశాలు చెప్పారు. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే
ఎవరికైతే డెలివరీ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటారో, పెళ్ళైనప్పటి నుండి ఎలా ఉన్నట్టయితే వాళ్ళు మంచి పిల్లలను ఇవ్వగలుగుతారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్నదాన్ని చాలా బాగా చెప్పారు. సో దాంట్లో ఫస్ట్ చూసుకుంటే ఎవరైతే పిల్లలు కావాలి అని అనుకుంటారో ఫస్ట్ వాళ్ళు డెఫినెట్గా తెలుసుకోవాలి ఎటువంటి సమయంలో వాళ్ళు కలవాలి, ఎటువంటి సమయంలో వాళ్ళు పాల్గొన్నట్టయితే కలిసినట్టయితే వాళ్ళకి మంచి నెక్స్ట్ జనరేషన్ అనేది మంచిగా ఉంటుంది అన్న దాని మీద కూడా వాళ్ళు మామూలుగా మనకి చెప్పేటువంటి పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి ఇలాంటి టైమ్స్లో కలవకూడదు, అండ్ పీరియడ్ అయిన తర్వాత 7th డే తర్వాత కలవాలి, ఇలా ప్రతి దాన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. ఇలాంటివన్నీ ఫాలో అవ్వకపోవడం వల్లనే ఈ మధ్య కాలంలో పిల్లలకి ఆటిజము అండ్ బుద్ధిమాంద్య లోపాలు ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనన్నిటికీ కారణం ఏంటి? తల్లిదండ్రులు చేసేటువంటి తప్పుల వల్లనే ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. ఇలాంటి పిల్లలు పుడుతున్న సంఖ్య ఈ మధ్య కాలంలో రోజు రోజుకి పెరుగుతుంది. అందుకే కనీసం ఇప్పుడైనా పిల్లలు పుట్టక ముందే, పుట్టిన తర్వాత వాళ్ళని పట్టుకొని హాస్పిటల్స్కి తిరిగినా ఎటువంటి లాభము ఉండదు. కాబట్టి పిల్లలు పుట్టక ముందే మీకు ఒక మంచి పిల్లలు పుట్టాలి అంటే ఏం ఫాలో అవుతే మంచి పిల్లలు పుడతారు అన్నది డీటెయిల్గా ఉన్నటువంటి సైన్స్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా ఆయుర్వేదిక్ డాక్టర్లని కలిస్తే ఆయుర్వేదంలో ఎలాంటి అంశాలు చెప్పారో వాళ్ళతో మీరు కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే మీకు దాని మీద అవగాహన కలుగుతుంది. అండ్ మీరు కూడా చాలా మంచి పిల్లలకి జన్మనివ్వగలుగుతారు. అండ్ పుట్టిన తర్వాత మీరు వాళ్ళని పట్టుకొని ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరిగి బాధపడాల్సిన అవసరము ఉండదు, అండ్ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే పిల్లలు కావాలి అనుకున్నప్పుడే మీరు డీటెయిల్గా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ మీ అలవాట్లను గురించి ఒకసారి డాక్టర్తో, ఆయుర్వేదిక్ డాక్టర్తో, ఎందుకంటే ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్లో ఈ సైన్స్ గురించి అంత డీటెయిల్ డిస్క్రిప్షన్ లేదు. ఆయుర్వేదంలో మాత్రమే మనకి ప్రెగ్నెన్సీ రాకముందు నుండే ఎలా ఉండాలో అన్నది చెప్పారు. కాబట్టి ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని, గైనకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేసి వాళ్ళతో మీరు డిస్కస్ చేసినట్టయితే మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు ఎలాంటి కొన్ని చిన్న ట్రీట్మెంట్స్ అంటే పంచకర్మ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్, చిన్న ట్రీట్మెంట్స్ లేదా కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల మీకున్న ఆ చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని మీరు అధిగమించి ఆ తర్వాత మీరు కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్టయితే గర్భం మంచిగా నిలబడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో అబార్షన్స్ అండ్ పిల్లల్లో అవయవ లోపాలు ఇలా చాలా మందికి మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి రాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అన్నది వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. సో మీరు వాళ్ళ సలహాలని అవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ డెలివరీ అయ్యేంత వరకు కూడా మీరు ఒక రోగగ్రస్తమైన వాళ్ళలా కాకుండా నార్మల్ వాళ్ళలాగానే హెల్దీగా మంచిగా చక్కగా తిరుగుతూ బేబీని క్యారీ చేస్తూ మంచి జనరేషన్కి జన్మనివ్వగలుగుతారు. ఎందుకు అనంటే ఫస్ట్ ట్రైమినిస్టర్, సెకండ్ ట్రైమినిస్టర్, థర్డ్ ట్రైమినిస్టర్ ఇలా డెలివరీని మనం ప్రెగ్నెన్సీ పీరియడ్ని మనం 3 పార్ట్స్గా విభజిస్తాం. ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ 3 నెలలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి అన్నది ఎంత ఇంపార్టెంటో, తర్వాత ట్రైమినిస్టర్లో కూడా ఒక్కొక్క ట్రైమినిస్టర్లో బేబీ అనేది ఫస్ట్ మెంబ్రేస్గా ఉండి ఆ తర్వాత మజిల్లాగా ఆ తర్వాత స్ట్రాంగ్గా, అంటే 3 దశల్లో అది ఒక నార్మల్ ముద్ద రూపం నుండి ఒక మంచి అవయవాలతో కూడినటువంటి బేబీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈ 3 స్టేజెస్లో కూడా ఎలాంటి ఆహారం, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచిగా అది ఫామ్ అవుతుందో చాలా చక్కగా ఎంతో రీసెర్చ్ చేసి మనకి వాళ్ళు ఈ వైద్య విధానాన్ని అందించారు. సో మీరు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఆ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అందరిలాగా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఉందంటే ఇంట్లో వాళ్ళందరూ ఏం తింటారో ఈమె అదే తింటుంది ఈ రోజుల్లో. కానీ అలా కాకుండా ప్రెగ్నెంట్ లేడీకి స్పెసిఫిక్ డైట్ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇంకొక బేబీని పుట్టించడానికి కావలసినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఆమెకు అందిస్తేనే ఒక స్ట్రాంగ్ జనరేషన్ అనేది మనం చూడగలుగుతాం. సో ఇలాంటి అన్ని ఆహారపు చేంజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్లో తను ఎంత రిలాక్స్గా ఉండాలి అండ్ ఎంత టైము తను తన పర్సనల్ హైజీన్ కోసం వెచ్చించాలి అండ్ ఎంత టైము రిలాక్స్గా ఉండడానికి వెచ్చించాలి అండ్ ఎంత టైం మాత్రమే తను పనులు చేసుకోవాలి, సోషల్ లైఫ్ అంటారు, అంటే అందరితో కలిసి ఎంతసేపు మాత్రమే ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పబడ్డాయి. సో మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఆయుర్వేదిక్ గైనకాలజిస్ట్ని కలిసి మీరు ఇవన్నీ కూడా మంచిగా డిస్కస్ చేసి కరెక్ట్గా చెప్పినట్టుగా ఆయుర్వేదంలో చెప్పినట్టుగా ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఆహారాన్ని మారుస్తూ అందులో చెప్పినటువంటి కొన్ని రకాల చిన్న ఔషధాలను కూడా మీరు వాడుకుంటూ ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు చాలా మంచి హెల్దీ బేబీ, శారీరకంగా మానసికంగా చాలా హెల్దీగా ఉన్నటువంటి బేబీని ఎటువంటి కత్తిగాటు సర్జరీ లేకుండా నార్మల్గానే
ఒక ఎవ్రీ మంత్ ఎలా అయితే ఒక లేడీకి పీరియడ్ వస్తుందో అంత కామన్గా మీరు డెలివరీని ప్లాన్ చేసుకొని డెలివరీ అవ్వచ్చు అండ్ హ్యాపీగా ఉండొచ్చు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్ నార్మల్గా మీ అందరికీ కూడా ఉంటుంది కదా నార్మల్ డెలివరీ అవ్వాలని. అయితే ప్రెగ్నెన్సీ అనేది రాకముందు నుండి మనం కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ కావచ్చు, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొన్ని రకాల ఆహారము అలవాట్లను చేసుకుంటూ మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే నార్మల్ డెలివరీ అవ్వచ్చు అని మనం ఇంతకు ముందు అనుకున్నాం. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనం నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు అంటే అది ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ముందే నార్మల్గా సింపుల్ ఒక 2-3 రోజుల్లో చేసుకునేటువంటి పంచకర్మ ప్రొసీజర్స్ని చేసుకొని ఆ తర్వాత మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్టయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కొంతవరకు అక్కడే మనకి తగ్గిపోతాయి. అండ్ మనకి ఓవులేషన్ కావచ్చు, లేకపోతే ఓవులేషన్లో అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ మంచి స్పర్మ్ అంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి ఓవం కావచ్చు, మంచి స్పర్మ్ కావచ్చు ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి చిన్నపాటి సంశోధన కర్మలు అంటారు, మృదు వమనం, మృదు విరేచనం లాంటి చికిత్సలు ఒక 2 నుండి 3 రోజుల్లో చేసేటువంటి ఆ చికిత్సలు చేసుకొని మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే కొంచెం మనకి క్వాలిటేటివ్ ఓవం, క్వాలిటేటివ్ స్పర్మ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి బేబీ అనేది హెల్దీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి కన్సీవ్ అయిన తర్వాత. సో ఎవరైతే కన్సీవ్ అవుతారో కన్సీవ్ అవ్వగానే వెంటనే ఏం చేస్తారు, ఈ రోజుల్లో అందరూ కూడా స్ట్రిప్ టెస్ట్ చూసుకుంటారు కన్సీవ్ అయ్యిందా లేదా అని. వెంటనే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు స్కాన్ చేయించుకొని వాళ్ళ దగ్గర ఇచ్చేటువంటి ఫోలిక్ యాసిడ్ లేకపోతే వామిటింగ్ రాకుండా ఉండడానికి ఇచ్చే టాబ్లెట్స్, అసిడిటీ రాకుండా ఉండడానికి ఇచ్చే టాబ్లెట్స్ తీసుకొని వచ్చేస్తారు. ఇంకా మా పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఇక్కడే మీ వర్క్ అయిపోలేదు. ఎందుకు అనంటే మంచి బేబీ కావాలి అన్నా, ఎలాంటి అబార్షన్స్ కూడా మీకు అవ్వకుండా ఉండాలి అంటే అలోపతిలో చెప్పిన వైద్య విధానాన్ని మీరు అనుసరిస్తూనే ఆయుర్వేదిక్ గైనకాలజిస్ట్ని కూడా మీరు కలిసినట్టయితే ఆయుర్వేదంలో చాలా రకాల పద్ధతులు చెప్పారు మీకు అబార్షన్స్ అవ్వకుండా మంచి బేబీ అనేది పుట్టడానికి. సో అవేంటి అంటే ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని తెలియగానే వెంటనే మీరు చేయాల్సింది ఏంటి అంటే వితిన్ ఒక 2 వీక్స్ లోపు పుంసవనము అని చెప్పేసి ఒక మెడిసిన్ అనేది మనము ఇస్తాము. ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల అంటే ఏదైతే లోపట ఉన్న బేబీ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అది హెల్ప్ అవుతుంది. అంటే గర్భసంచిలో అది ఎప్పుడైతే ఇంప్లాంట్ అక్కడ వచ్చి ఉంటుందో ఆ తర్వాత అది ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేదాకా త్రూఅవుట్ పీరియడ్ అక్కడ నుండి కదలకుండా మంచిగా హెల్దీగా పెరగడానికి, స్టేబుల్గా ఉండడానికి ఏదైతే ఆ సపోర్ట్ అవసరమో అది పుంసవనం వల్ల మనము వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అందుకే మీరు వెంటనే ఒక 2 వీక్స్ లోపు పుంసవనము అనే దాన్ని చేయించుకున్నట్టయితే బేబీ స్ట్రాంగ్గా ఉంటుంది. పుట్టేటువంటి బేబీకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. తరువాత ఫస్ట్ 3 నెలలు కూడా మీరు ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినకుండా స్పైసీ ఫుడ్ అండ్ ఇష్టం ఉన్నట్టుగా బయట దొరికేటువంటి ఫుడ్ ఇవన్నీ తిన్నట్టయితే బేబీకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా మీరు ఫస్ట్ 3 మంత్స్ కూడా లిక్విడ్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోమంటారు. దాంట్లో కూడా పుల్లగా ఉన్నవి కాకుండా తీయగా ఉన్నటువంటి పాలు అండ్ పాలని మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే, దాంట్లో ఆవు పాలను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే బేబీ అనేది చాలా బాగా మంచిగా గ్రోత్ అవుతుంది. ఈ 3 నెలలు కూడా మీరు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా రెస్ట్ తీసుకోవాలని చాలా స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బేబీ అనేది ఎప్పుడైతే మనకి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతూ ఉంటుందో ఆ టైంలో మనం ఎక్కువగా జర్నీలు చేయడము, ఎట్లా పడితే అట్లా ఉండడం కాకుండా రిలాక్స్గా ఉండాలి. అండ్ మంచి ఆహారాన్ని, అది కూడా మధుర ఔషధాలతో అంటే పాలల్లో కిస్మిస్ అట్లాంటివి మరిగించి, పాలల్లో కొంచెం ఎస్టీ పౌడరు, అతి మధురం పౌడర్ అంటాం, దాన్ని వేసి మరిగించినటువంటి పాలు, లేకపోతే పాలల్లో శతావరి వేసి మరిగించిన పాలు, ఇలా కొంచెం చలువ చేసేవి అండ్ కొంచెం తీయగా ఉండేవి, బలాన్ని కలిగించేవి. అండ్ ఆల్రెడీ అప్పుడు ఇంకొక జీవి మన కడుపులో పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్, కళ్ళు తిరగడము, చికాకు, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ హార్మోన్ తేడా వల్ల ఎన్నో రకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము కొంచెం బలంగా ఉండడానికి, వెంటనే మనకి శక్తి రావడానికి పాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ఆయుర్వేదంలో ఫస్ట్ 3 మంత్స్ బేబీ అనేది కలల రూపంలో అంటే లిక్విడ్ రూపంలో, మెంబ్రేనస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఎక్కువగా పాలలో మధుర పదార్థాలను
కలిపి మీరు మరిగించుకొని తాగినటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే బేబీకి కానీ మీకు కానీ ఇద్దరికి కూడా బాగుంటుంది అని చెప్తారు. ఆ తర్వాత సెకండ్ ట్రైమినిస్టర్ అంటే 4th మంత్, 5th మంత్, 6th మంత్, నార్మల్గా ఈ మంత్స్లో ఐరన్ కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్తారు. అయితే ఆయుర్వేదంలో మనకి 5th మంత్లో మనకి గుండె అనేది ఫామ్ అవుతుంది. 6th మంత్లో బుద్ధి అంటారు, అంటే ఇంటలెక్చువల్ పవర్, మనం ఆలోచించగలిగే అటువంటి విధానం, ఇవంతా కూడా మనకి ఈ సెకండ్ ట్రైమినిస్టర్లో కలర్ అంటే ఒక బేబీ యొక్క కలర్ ఎలా ఉండాలి, బేబీ యొక్క ఛాయ అంటే గ్లో అది ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి సెకండ్ ట్రైమినిస్టర్లో ఫామ్ అవుతాయి. అందుకని ఆ ట్రైమినిస్టర్లో వాళ్ళ స్కిన్ యొక్క గ్లో కావచ్చు, స్కిన్ బాగుండడానికైనా, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికైనా, వాళ్ళ బుద్ధి మంచిగా ఉండడానికైనా ఏవి అవసరమో అవి మనం సెకండ్ ట్రైమినిస్టర్లో ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తాము. అలాంటి వాటిలో ముఖ్యంగా మనం ఇచ్చేది వెన్న, నెయ్యి. ఎందుకంటే ఈ 4th, 5th, 6th మంత్స్లలో మనం చెప్పినట్టుగా బుద్ధి ఇవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి ఈ మంత్స్లో మనము వెన్న, నెయ్యి ఎక్కువగా ఇవ్వడం వల్ల పుట్టే పిల్లల్లో హార్మోన్ల తాలూకా అవకతవకలు, హార్మోన్ సంబంధిత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ట్రైమినిస్టర్ అంటే 7th, 8th, 9th మంత్. ఈ మంత్స్లో కూడా చాలా మంది ఏంటంటే ఉమ్మనీరు తగ్గకుండా ఉండడానికి అండ్ ఐరన్ కాల్షియం టాబ్లెట్ తీసుకుంటే చాలు అనుకుంటారు. కానీ అంత మాత్రమే కాదు, లాస్ట్ ట్రైమినిస్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఆ టైంలో తల్లి యొక్క రక్తము అంతా కూడా కొంత తగ్గి బేబీ యొక్క వృద్ధికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. తల్లి వీక్ అవుతూ ఉంటుంది, బేబీ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఆ టైంలో వాళ్ళకి చాలా బలంగా ఉన్నటువంటి ఔషధాలతో కూడినటువంటి కొన్ని రకాల నెయ్యిలను మనము ఇంటర్నల్గా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అండ్ కొన్ని రకాల మెడికేటెడ్ కషాయాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఈ 7th, 8th, 9th మంతుల్లో ఎక్కువగా వెన్న కాకుండా నెయ్యి మాత్రమే తీసుకోవాలి. 4th, 5th, 6th మంత్లో అయితే వెన్న, నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి. కానీ లాస్ట్ మంత్స్లో ఓన్లీ నెయ్యి మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఏది తిన్నా కూడా నెయ్యిని కలిపి తీసుకుంటూ ఉండాలి. అండ్ పాలల్లో కూడా నెయ్యిని వేసుకొని తాగుతూ ఉండాలి. ఇంకా ఐరన్ని ఎక్కువగా పెంచే అటువంటి ఐరన్ బాగా ఉన్నటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ని కూడా మనము ఈ లేటర్ ట్రైమినిస్టర్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి ఫామ్స్లో ఇస్తూ ఉంటాము. అండ్ ఆ టైంలోనే చాలా మందికి కాళ్ళ వాపులు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండ్ బీపీ పెరగడము ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇవి రాకుండా ఉండడానికి గోక్షురతో సిద్ధమైనటువంటి పాలు అండ్ కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ మనం దాంట్లో జీవంతి, సారిబా ఇలాంటివి యాడ్ చేసి ఇలాంటి ఔషధాలతో కూడుకున్నటువంటి పాలని మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అండ్ కొన్ని రకాల కషాయాలను కూడా వాళ్ళని రెగ్యులర్గా తీసుకోమంటాం. ఇలా తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ మనకి 100కి 100% చాలా వరకు ఉంటుంది. అండ్ అంతేకాకుండా బేబీ కూడా చాలా బాగా హెల్దీ వేలో గ్రో అవ్వడానికి ఉంటుంది. అండ్ మదర్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఉమ్మనీరు తగ్గకుండా, ఉమ్మనీరు మంచిగా మెయింటైన్ అవ్వడానికి కూడా ఈ కషాయాలు చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఈ రకంగా ఒక్కొక్క ట్రైమినిస్టర్లో మనకి కొన్ని రకాల స్పెసిఫిక్ ఔషధాలు, స్పెసిఫిక్ ఆహారం అనేది చాలా డీటెయిల్గా ఇంకా చాలా విషయాలు అనేవి మనకి ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. నేను చాలా కొన్ని మాత్రమే ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. కానీ చాలా రకాల మెడికేటెడ్ కషాయాలు కావచ్చు, ఆహారంలో చేసుకునే మార్పులు కావచ్చు, అండ్ కొన్ని రకాల అవసరమైనప్పుడు కొంతమందికి కొన్ని రకాల ఔషధాలను కూడా మనము ఇస్తూ ఉంటాము. ఇలా మనము ఈ 3 ట్రైమినిస్టర్ని కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చెప్పినట్టుగా మనం చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి కోత లేకుండా, ఎటువంటి సర్జరీ లేకుండా చాలా హెల్దీగా ఉన్నటువంటి బేబీని నార్మల్ వేలోనే నార్మల్గా కనవచ్చు. అండ్ అంతేకాకుండా పిల్లల యొక్క తెలివి అండ్ వాళ్ళ యొక్క వాక్చాతుర్యము, బుద్ధి ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇంతకు ముందు వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు అలా ఫాలో అయిన తర్వాతనే మనకి వీటిని అందజేశారు. కాబట్టి మనం దీన్ని ఇలానే ఫాలో అయినట్టయితే మంచి జనరేషన్కి, మంచి పిల్లలకి మనం జన్మనిచ్చిన వాళ్ళం అవుతాం. నార్మల్గా టైం చూసుకొని, జాతకాలు చూసుకొని పిల్లల్ని కనాలి అన్నది ఈ మధ్య కాలంలో చాలా వ్యామోహం లాగా అయిపోతుంది. అంటే ఒక స్పెసిఫిక్ టైం అయ్యగారిని అడిగేసి ఆ టైంలో మీరు సెక్షన్ చేయండి మేడం అని చెప్పేసి గైనకాలజిస్టులకి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు కూడా ఆయుర్వేదం కాదు, ఏ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే డెలివరీ అనేది అది ఒక న్యాచురల్ అర్జ్. అంటే కొంత టైం పీరియడ్ అయిపోయిన తర్వాత దానంతటా అదే ఎలా అయితే పండిన
ఫలం అనేది చెట్టు మీద నుండి కిందికి పడుతుందో అదే విధంగా మనకి ప్రెగ్నెంట్ లేడీలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి బేబీ అనేది దాని టైం అయిపోయిన తర్వాత దానంతట అదే బయటికి వస్తుంది. ఇది నార్మల్గా ఉండేటువంటి ప్రక్రియ. సో నార్మల్ డెలివరీ కోసం మనము ఎంతసేపు కూడా తల్లిని మనం కౌన్సిలింగ్ చేస్తూ నార్మల్ డెలివరీకి అయ్యేటందుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో దాన్ని ఇస్తూ వాళ్ళకి నార్మల్ డెలివరీనే అయ్యేటట్టుగా మనం వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. అంతేకాని జాతకాల పిచ్చిలో అండ్ టైం ముహూర్తాల పిచ్చిలో గ్రహాలను అనుకూలంగా ఉంటే మాకు మంచి జనరేషన్లో ఉండే వాళ్ళకి మంచిగా వాళ్ళు ఎదుగుతారు అన్న ఒక అపనమ్మకంతో ఇలా ముహూర్తాలు పెట్టుకొని కనడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా ఇలా ఎక్కడా చెప్పలేదు మీరు ముహూర్తాలు పెట్టుకొని కనండి అని. ఇంత ఆయుర్వేదము జాతకాలు లేకపోతే గ్రహాలను నమ్మినా కూడా ఇలాంటి పద్ధతుల్లో డెలివరీ అవ్వము అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఇది చెప్పబడలేదు. అందుకనే మీరు కూడా ఇలాంటి అపనమ్మకాలు మనసులో పెట్టుకొని మీ అంతటా మీరే ముందే ఈ టైంకి బాగుంది డెలివరీ చెయ్యండి అనకుండా ఖచ్చితంగా మీరు డెలివరీ నొప్పులు వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసి నార్మల్ డెలివరీని అయ్యే విధంగానే మీరు మీ డాక్టర్ని కూడా అడగండి. అండ్ డెలివరీ అయ్యే అమ్మాయికి కూడా మీరు అలా కౌన్సిలింగ్ ఇవ్వండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటి అంటే డెలివరీ నొప్పులు అంటే చాలా పెయిన్ అండి, మా అమ్మాయి ఆ పెయిన్ భరించలేదు, మీరే సర్జరీ చేయండి అని తల్లిదండ్రులే వాళ్ళకి డాక్టర్లకు చెప్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే నార్మల్ డెలివరీలో పుట్టిన బేబీ చాలా ఇమ్యూనిటీ వైజ్గానైనా ఏ రకంగానైనా శారీరకంగా అయినా మానసికంగా అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా మనం ఉండడానికి మనం ప్రోత్సహించాలి. కాబట్టి తల్లికి కూడా అది అంత ఎక్కువ పెయిన్ ఏమీ ఉండదు. మనము నార్మల్ వేలో కన్నట్టయితే తర్వాత నీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని కూలంకషంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ధైర్యాన్ని ఇచ్చి మంచిగా పెద్దవాళ్ళు వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పి నార్మల్ డెలివరీ చేసుకొని పిల్లల్ని కనడము, అది కూడా నార్మల్గా ఏ టైంలో ఆ డెలివరీ బేబీ బయటికి వస్తుందో ఆ టైంలో కనడమే మంచిది తప్ప ఇలా ముహూర్తాలు పెట్టి కనడం మాత్రం 100% ఇది చాలా తప్పు. అండ్ ఇలా ఎప్పుడు కూడా ఎవరు చేయకూడదు.